డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమ్ 2 ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. హోప్ సో యు ఆల్ ప్రిపేర్డ్ వెల్ అండ్ యు ఆల్ ఆఫ్ యూ రెడీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో బిఫోర్ దట్ వీ షుడ్ recollect all our materials and our prepared topics once again. So today our lessons of according to our syllabus are सक्तुप्रस्थ महत्वम, बुद्धस्य वैराग्योदयः, वैज्ञानिक संहिता, न गंगादत्तः पुनरेतिकूपम, दैवासुर संपत् विभाग योगः and grammar part. In grammar part, धातवः, conjunctions and समासाः, compounds. So first we need to discuss about our question paper pattern. The question paper pattern is like sem 1, sem 2 also same, part A and part B. In part A, shloka bhavaha from saktuprastha mahatvam, and question number 2, sandarbha vakyaha from na gangadattaha punaretikupam. Question number 3, shloka puranam from Bhagavad Gita. Question number 4, sandarbha vakyani from again saptuprasthasya mahatvam. Question number 5, kavi parichaya about Pullala Sri Ramachandraha. Question number 6, compounds grammar part. So out of 6 you should write any 4. 4 5 are 20 marks here. Next, part B. In part B, word to word meaning from Buddhasya Vairagyodayah, and question number 8, Nibandha Prashna. 2 are there, Vaigyanik Samhita and Gangadattaha Punaretikupam. Choose any one out of 2. Next, 9th question from Dhatus. 6 will come, out of 6 you should attempt any 3. Next, 10th one, Vigraha Vakya Samasanama Likhata from part B. Out of 10 you should write any 5. So this is your pattern. Saktuprastha Mahatva describing about Atidhi Devo Bhava and unity of family, and Gangadattaha describing about the friendship. ఆ తర్వాత మనం ఎలా స్నేహం చేయాలి, ఎలాంటి వాళ్ళని దగ్గర రానివ్వాలి, ఇది చెప్పేది. తర్వాత వైజ్ఞానిక సంహిత అనేటటువంటిది మనకి సైన్స్ ఎంత అడ్వాన్స్ ఉంది అనేటటువంటిది ఒకప్పుడే ఉంది అనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చింది కాదు, ఒకప్పటి నుంచే మన దగ్గర ఋషులు వీళ్ళందరూ కూడా సైన్స్ని చాలా గొప్పగా వినియోగం చేసి మనకు అందించి ఉన్నారు. గ్రామర్ పార్ట్ భగవద్గీత వచ్చేసి దైవాసుర సంపత్ విభాగ యోగ అనే టాపిక్ ఇచ్చారు. ఇందులో పాజిటివ్ నెగిటివ్ 2 షేడ్స్ ఉన్నాయి. 2లో ఏ షేడ్ తీసుకోవాలి అనేది దీంట్లో చెప్పారు, పాజిటివే తీసుకోవాలి అని. నెక్స్ట్, బుద్ధస్య వైరాగ్యోదయ, డిజైర్ గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఏ డిజైర్ అయినా మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేటటువంటిది ఇందులో చెప్పి ఉన్నారు. గౌతమ బుద్ధుడు తన జీవనం అంతా కూడా కంప్లీట్ జాయ్ఫుల్ లైఫ్ని డీల్ చేసి ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్మెంట్ డీల్ చేసి ఉన్నాడు. బట్ వన్ ఫైన్ డే హీ రియలైజ్డ్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ లైఫ్, అది ఇందులో తెలిసింది. ఓకే, సో నెక్స్ట్ ధాతువులు వచ్చేసాయి మీకు. టోటల్గా ఆత్మనేపది ధాతు, పరస్మైపది ధాతు సిలబస్లో 15 ఉన్నాయి. ఆ తర్వాత సమాసాలు వచ్చేసి మీకు అవ్యయీ భావ సమాస, కర్మధారయ సమాస అండ్ తత్పురుష, బహువ్రీహి అని చెప్పేసి 4 ఉన్నాయి. ఇందులో సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో ఇది మీకున్నటువంటి పేపర్ ప్యాటర్న్. సో ఇందులో మనం ఏవి ఇంపార్టెంట్ అనేటటువంటి క్వశ్చన్ ఒకటి వస్తూ ఉంటుంది. సో పార్ట్ ఏలో మీరు ఏవైనా 4 సెలెక్ట్ చేసుకోండి. పార్ట్ బిలో మీరు అవుట్ ఆఫ్ 20 ఎనీ 10 ఎగ్జాంపుల్స్ చదవండి వర్డ్ టు వర్డ్ మీనింగ్లో. ఆ 10 సరిపోతాయి, ఏవైనా 10 మీకు బాగా నచ్చినవి. నెక్స్ట్ 8th క్వశ్చన్లో గంగదత్త పునరేతికూపం అనేది ఫ్లెక్సిబుల్ ఉంటుంది రాయడానికి. ధాతువులలో వచ్చేసరికి మీరు 5 కంజంక్షన్స్ పర్ఫెక్ట్గా చదివితే మిగతా రాయడానికి క్లియర్ ఉంటుంది. పరస్మైపది అన్నీ ఒకలాగా ఉంటాయి, ఆత్మనేపది అన్నీ ఒకలాగా ఉంటాయి. సో మీరు ఒక ధాతువును పర్ఫెక్ట్ అయ్యారంటే ఇతర ధాతువులు సిమిలర్ ఉంటాయి. లేదు అన్నీ చదువుతాము అంటే కనుక అన్నిటినీ కూడా ఫోకస్ చేసి చూడకుండా ఒకసారి రాయడం ప్రాక్టీస్ చేస్తే ఇది తేలిగ్గా మీరు రాయగలుగుతారు.
సో ఈ 2 టాపిక్స్ గ్రామర్ పార్ట్ ఏదైతే కాంపౌండ్స్ అండ్ కంజంక్షన్స్ ఉన్నాయో కొంచెం డిఫికల్ట్ అనిపిస్తూ ఉంటాయి. బట్ ఈరోజు రేపు కాస్త హార్డ్ వర్క్ చేసి చదివినా కూడా దీని మీద వచ్చే మార్క్స్ మీకు వస్తాయి. సమాసాలలో వచ్చేసరికి ఏంటంటే అవ్యయీభావ, తత్పురుష, కర్మధారయ పర్ఫెక్ట్గా చదువుకుంటే పార్ట్ బి మీరు హ్యాండిల్ చేయవచ్చు. పార్ట్ ఏ కూడా మనం హ్యాండిల్ చేయవచ్చు అని అనుకోవాలంటే మనం బహువ్రీహి సమాసాన్ని కూడా చదవాల్సి ఉంటుంది. సో మీరు అన్నీ